పరశురాముడు ది క్రానికల్స్ ఆఫ్ ది వారియర్ సేజ్. ఆశ్రమం ప్రశాంత వాతావరణంలో యువ పరశురాముడు తన తండ్రి జమదగ్ని మహర్షి నుండి వేదాలను నేర్చుకుంటున్నాడు. వారి మధ్య ఉన్న బంధం గురుశిష్యుల కంటే తండ్రి కొడుకుల బంధంలా ఉంది. నాయనా, జ్ఞానం ఆయుధం కన్నా పదునైనది. దాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకో అని జమదగ్ని అన్నారు. పరశురాముడు శ్రద్ధగా వింటూ తన తండ్రి మాటలను మనసులో నింపుకున్నాడు. జమదగ్ని పరశురాముడికి విలువిద్యలోని మెళకువలను నేర్పిస్తున్నాడు. ఏకాగ్రత, క్రమశిక్షణ ఇవే విలుకారుడికి ముఖ్యమైనవి అని ఆయన అన్నారు. పరశురాముడు తన తండ్రి చేతిని పట్టుకుని బాణాన్ని సంధించి దూరంగా ఉన్న లక్ష్యం వైపు గురిపెట్టాడు. ఒకరోజు శివుడు ప్రత్యక్షమై దివ్యమైన గొడ్డలి పరశువును పరశురాముడికి బహూకరించాడు. ఈ గొడ్డలి అధర్మాన్ని నాశనం చేయడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి నీకు సహాయపడుతుంది అని శివుడు అన్నాడు. పరశురాముడు ఆశ్చర్యంతో ఆ దివ్య ఆయుధాన్ని అందుకున్నాడు. అదే సమయంలో మాహిష్మతి రాజ్యాన్ని వేయిచేతులున్న కార్తవీర్యార్జునుడు అనే అహంకారి, క్రూరమైన రాజు పాలిస్తున్నాడు. అతని శక్తి, సంపద అపారం. అతని కళ్ళు ఎప్పుడూ ఇతరుల సంపదమీదే ఉంటాయి. ఒకరోజు కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. అతని కళ్ళు ఆశ్రమంలో ఉన్న దివ్య ఆవు, కామధేనువు మీద పడ్డాయి. ఆ ఆవును ఎలాగైనా సొంతం చేసుకోవాలని అతను అనుకున్నాడు. మహర్షి, ఈ కామధేనువును నాకివ్వు అని కార్తవీర్యార్జునుడు అడిగాడు. దానికి జమదగ్ని, రాజా, ఇది దేవతల ఆవు, నేను దాన్ని నీకు ఇవ్వలేను అని వినయంగా సమాధానమిచ్చాడు. రాజుకు కోపం వచ్చింది. నా మాటను ధిక్కరిస్తావా? దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని అతను బెదిరించాడు. దూరం నుండి ఇదంతా గమనిస్తున్న యువ పరశురాముడి కళ్లలో కోపం మెరిసింది. రాజు తన సైన్యంతో వెళ్ళిపోయాడు. పరశురాముడి మనసులో ఆందోళన మొదలైంది. తండ్రి, ఆ రాజు మళ్లీ వస్తాడని నా మనసు చెబుతోంది. మనం జాగ్రత్తగా ఉండాలి అని అతను తనలో తాను అనుకున్నాడు. పరశురాముడు తన గొడ్డలితో సాధన చేస్తున్నాడు. అతని కదలికలు వేగంగా, శక్తివంతంగా ఉన్నాయి. అతని మనసు తన కుటుంబాన్ని, ధర్మాన్ని రక్షించడం మీదే ఉంది. అకస్మాత్తుగా యుద్ధ భేరీలు మోగాయి. ఆశ్రమం వైపు రాజు సైన్యం వస్తున్న దృశ్యం కనిపించింది. పరశురాముడు తన గొడ్డలిని చేతపట్టి రాబోయే తుఫానును ఎదుర్కోవడానికి సిద్ధంగా నిలబడ్డాడు.